హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. దేవీ నవరాత్రులు స్టార్ట్ అయిపోయాయి కదా! అక్టోబర్ 3 నుంచి 9 రోజులు 9 రకాల ప్రసాదాలు అమ్మవారికి ఈ 9 రకాల ప్రసాదాలు 9 రోజులు చేసుకొని పెట్టుకోవచ్చండి. ఇవేమీ పెట్టలేము అనుకున్న వాళ్ళు ఓన్లీ వడపప్పు, పానకం కూడా చేసి అమ్మవారికి సమర్పించవచ్చు. కానీ ఈ 9 రోజులు ఒక్కొక్క అమ్మవారికి ఒక్కొక్క ఐటెం ఇష్టం అన్నట్టు. సో అందుకోసమని ఫస్ట్ రోజు బాల త్రిపుల సుందరి అవతారం కదా! కట్టె పొంగల్‌తో స్టార్ట్ చేస్తారు. ఆ కట్టె పొంగలి లేకపోతే కొందరు గారెలు కూడా చేస్తారండి. గారెలు లేకపోతే స్వీట్ పొంగల్‌తో స్టార్ట్ చేస్తారు. కొన్ని చోట్ల కొన్ని రకరకాలుగా ఉంటాయి. అది మీ ఆప్షనల్. మీ ఇష్టం వచ్చినట్టు ఏ ప్రసాదమైనా చేసుకోవచ్చండి. బాల త్రిపుల సుందరికి ఈ కట్టె పొంగలి ఎలా చేసుకోవాలో చూసేద్దామా? చాలా సింపుల్ అండి. బియ్యము, పెసరపప్పు వాష్ చేసి ఒక కుక్కర్‌లో ఏసి, కుక్కర్‌లో కొంచెం పసుపు, వాటర్ ఒక గ్లాసు ఏదైనా ఒక గ్లాస్ పప్పుకి ఒక గ్లాసు బియ్యం తీసుకుంటారు కదా! సో, మనం వచ్చేసి 6 గ్లాసులు వాటర్ పోసుకోవాలండి. ఒకదానికి 3 గ్లాసులు అన్నట్టు పొంగల్ కాబట్టి పోసుకొని కొంచెం ఘీ ఏసి అందులోని కొంచెం పసుపేసి ఒక 4 విజిల్ వరకు పెట్టండి. విజిల్ పెట్టి మెత్తగా అయిపోతుంది. ఆ తర్వాత పోపు పెట్టేసుకోండి. అది అయ్యే లోపల విజిల్ పోయే లోపల పోపు పెట్టేసుకోండి. పోపు కూడా నేను మొత్తం ఘీతోనే ఆవు ఘీ యూస్ చేస్తున్నానండి. ఆవు ఘీ అమ్మవార్లకి ఎప్పుడైనా కానీ ఎర్రగడ్డలు కానీ తెల్లగడ్డలు మనం యూస్ చేయము. అందుకోసమని చెప్పి ఈ ఘీ మొత్తం కరిగాక ఓన్లీ పోపు దినుసులు మిరియాలు వేసి పోపు పెడుతున్నాను. ఆవాలు, జీలకర్ర, మిరియాలు, కరివేపాకు, పప్పులు మీ ఇష్టం అండి. మీ ఆప్షనల్ కావాలంటే వేసుకోవచ్చు. ఇవన్నీ వేసుకొని పోపు పెట్టుకొని ఈ పోపునెత్తి ఆ కుక్కర్ విజిల్ పోయాక కుక్కర్లో వేసి కలుపుకోవడం అండి. చాలా సింపుల్. పప్పు దీనిలో కొంచెం అల్లం ముక్కలు కూడా వేసుకోండి, చాలా బాగుంటుంది. అల్లం ముక్కలు అయితే అమ్మవార్లకి పెట్టవచ్చు, ఏమి కాదు. ఇలా అంతా పోపు వేసుకున్నాక పోపు వచ్చేసి వేగాలండి. మీ కారం కోసం కూడా ఒక 2-3 ఎండుమిరపకాయలు కూడా తుంచి వేసుకోండి. అట్లాగే వేసుకున్నారు అంటే అంత టేస్టీగా అనిపించదు. తుంచి వేసుకోవాలి. తుంచి వేసి పోపునైతే బాగా కలిపెట్టండి. వేగాక ఈ కుక్కర్ విజిల్ పోతే ఆ కుక్కర్లో వేసేసి కలుపుకోండి. చూడండి, చూపించిన విధంగా బాగా వేగాలి. ఎండుమిరపకాయ కూడా వేగినాక మాత్రమే పోపు అనేది దాంట్లో వేసి కలుపుకోవచ్చండి. చాలా సింపుల్గా ఈ కట్టె పొంగల్ అనేది తయారైపోతుంది. అందులో ఆవు ఘీ యూస్ చేసాం కదా! అమ్మవారికి చాలా ప్రీతండి ఆవు నెయ్యి అంటే. ఆవునతో చేసిన ఏ పదార్థమైనా కానీ చూసారా ఎంత సింపుల్గా ఈ కట్టె పొంగల్ అనేది తయారైపోయిందో. బాల త్రిపుల సుందరికి ఈ కట్టె పొంగలి చేసి ప్రసాదంగా పెడతారు. అంటే బాల త్రిపుల సుందరి అంటే అమ్మ బాల అవతారంలో కనిపిస్తుంది అనేసి అలా చెప్తారండి. చూసారా ఎంత సింపుల్గా ఈజీగా ఈ ప్రసాదం చేసి పెట్టచ్చో. అలాగే కదా, ఫస్ట్ డే వచ్చేసి ఇలా ఈ ప్రసాదం చేసి అమ్మవారికి పెడతారు. డే 2 వచ్చేసి గాయత్రీదేవి అవతారం అండి. గాయత్రీదేవి అల్లం గారెలకి పెట్టొచ్చు, లేదు అనుకుంటే పులిహోర అయినా కానీ అమ్మవారికి పెట్టొచ్చు. ఈ సింపుల్గా మనము పులిహోరైనా చేసుకోవచ్చు, లేకపోతే అల్లం వేసిన గారెలు మాత్రమే అమ్మవారికి సమర్పించవచ్చు. నేనైతే పులిహోర చేస్తున్నానండి ఈ డే 2లో. ఇది చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు గాయత్రి అమ్మవారికి. కానీ ఏ అమ్మవారికైనా కానీ నిమ్మకాయ పులిహోర కంటే కూడా ఎక్కువగా చింతపండు పులిహోర మాత్రమే అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు. అది మీ ఆప్షనల్ అండి. ఒకవేళ మీకు చింతపండుతోటి రాదు అనుకుంటే చూసి సింపుల్గా చేసుకోండి. లేదు ఒకవేళ నిమ్మకాయలు ఉన్నాయి, టైం లేదు అనుకుంటే నిమ్మకాయ పులిహోర అయినా చేసుకోవచ్చు, దానికి ఏం కాదు. కానీ ఎక్కువ మంది ఇలా చింతపండుతోటి పెడతారు అమ్మవార్లకి. మనం గుళ్ళో కూడా చూస్తాం కదా, ఎవరైనా కానీ చింతపండుతోటి పులిహోర చేసి పెడతారని. సో అందుకోసమని మీ ఆప్షనల్గా ఒకవేళ మీకు టైం ఉంటే కుదిరితే ఇలాగ చింతపండు పులిహోర కూడా చేసుకోండి. చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చండి. అన్నం వండుకొని పక్కన పెట్టుకొని ఇలా పోపు వేసుకోండి. పోపులో పప్పులన్నీ వేసుకున్నాక ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు, పల్లీలు, పచ్చెనపప్పు అన్నీ వేసి లాస్ట్లో దించే ముందర కొంచెం ఇంగు కూడా వేయండి. చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇంగు కూడా వేసేసి ఆ అన్నంలో పోపు అనేది కలిపేసుకోవాలండి. వేగిపోయాక చూడండి, చూపించిన విధంగా అన్నంలో వేసేసి కొంచెం కలిపెట్టాలండి. ఈ కలిపెట్టేసి ఆ పోపు స్మెల్ పోకుండా అన్నంలోకి అంతా పట్టేటట్టు కొంచెం కలిపి దాని మీద మూత పెట్టేసి మళ్ళీ అదే కళాయిలో కొంచెం చింతపండు పులుసు, అంటే మీరు ఒక పెద్ద నిమ్మకాయ సైజు చింతపండు తీసుకొని బాగా పిసికి పొట్టు తీసేస్తారు కదా, పొట్టు అంటే ఆ పిప్పి తీసేశాక ఆ రసాన్ని బాగా ఉడకనివ్వాలండి. దానిలో చిటికెడు ఉప్పు, చిటికెడు పసుపు కూడా వేసుకోవచ్చు, అది మీ ఆప్షనల్. నేనైతే పోపులో వేసానని ఇక్కడ వేయట్లేదు పసుపు.
ఇది బాగా దగ్గరకు పడాలండి. ఆ దగ్గరకు పడ్డాక ఆ చింతపండు రసంని తీసుకెళ్ళి అన్నంలో కలిపేస్తే అది చింతపండు పులిహోర అవుతుంది. చాలా సింపుల్‌గా, ఈజీగా చూసారు కదా! ఎంత ఈజీగా చేసుకోవచ్చో. మీకు టైం ఉంటే ఇలాగ డే 2 ప్రసాదంలో ఇది పులిహోర చేసి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించవచ్చు. నా వీడియోని అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్‌కి కూడా తప్పకుండా నా వీడియోని షేర్ చేయండి. మీకు ఇంకేమైనా కావాలి అనుకుంటే నాతో కమెంట్ సెక్షన్‌లో షేర్ చేయండి. ఏదన్నా కొత్త రకం వంటలు కానీ ఏం కావాలన్నా నేను చేసి మీకైతే పెట్టగలను. చూసారా చింతపండు పులిహోర ఎంత ఈజీగా ఇది చేసేసుకున్నారో. డే 2 ప్రసాదం కింద ఈ చింతపండు పులిహోరని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించవచ్చండి. అందరికీ నవరాత్రులు శుభాకాంక్షలు. ఇలాగా డే 3 ప్రసాదంకి వెళ్ళిపోదాము. డే 3లో అన్నపూర్ణాదేవి అంటారండి. అన్నపూర్ణాదేవి అంటే మీకు అందరికీ తెలిసే ఉంటుంది. ఈ అమ్మవారికి తెల్లగా ఉండే అన్నం ఏదైనా చేసి పెట్టొచ్చు. నేనైతే కోకోనట్ రైస్ చేశాను. కొందరు పెరుగన్నం కూడా చేసి పెడతారు. కోకోనట్ రైస్ చాలా సింపుల్గా ఈజీగా తయారు చేసుకోవచ్చండి. ఈ కోకోనట్ రైస్ కోసం పచ్చి కొబ్బరిని తీసుకొని కొంచెం గ్రైండ్ చేసుకోండి, లేకపోతే తురుమునైనా తురుముకోవచ్చు. తురిమే టైం లేదు అనుకుంటే గ్రైండ్ చేసేసుకొని ఒక పక్కన పెట్టుకోండి. అలాగే పక్కన పెట్టుకొని అన్నం కూడా వండేసి సైడ్కి పెట్టుకోండి. అన్నం వండి పెట్టుకున్నాక పోపు పెట్టుకోవాలండి. పోపులో అన్ని రకాల పప్పులు వేసుకోవచ్చండి. మీకు ఇష్టం ఉంటే పల్లీలైనా వేసుకోవచ్చు. పల్లీలు, పచ్చెనగపప్పు, మినప్పప్పు అన్నీ వేసుకోవచ్చండి. పులిహోర లాగే సేమ్ ఇలాగ అన్నీ పోపు పెట్టుకొని దీనిలో పచ్చిమిర్చి, ఎండుమిర్చి కూడా వేయండి, కరివేపాకు వేసేసి ఇది కొంచెం వాడాక కొబ్బరి కూడా వేయండి. మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, గ్రైండ్ చేసుకున్న తురుముకున్న ఆ కొబ్బరిని కూడా వేసి ఆ కొబ్బరికి అనేది పచ్చి స్మెల్ పోయే వరకు ఇంకా మనం వేయించాలండి. అలాగే కొంచెం సాల్ట్ కూడా వేయండి. సాల్ట్ కూడా వేసేసి పెట్టుకోవాలండి. ఆ పచ్చి స్మెల్ పోయే వరకు కొబ్బరిని అనేది వేయించుకోవాలండి. అమ్మవారికి తెల్లగా ఉండే అన్నం అంటే ఇష్టం కాబట్టి నేను ఈ కోకోనట్ రైస్ని ఇలాగ తెల్లగా ఉండాలని కారప్పొడి యూస్ చేయట్లేదు. పచ్చిమిర్చి, ఎండుమిర్చి మాత్రమే యూస్ చేశాను. ఇలాగ కొబ్బరి అనేది మంచిగా అంటే ఫ్రై అయ్యాక దీనిలోనే అన్నం వేసి కలిపేయడము. చాలా సింపుల్గా ఈ కోకోనట్ రైస్ అనేది చేసుకోవచ్చు. తినడానికి కూడా చాలా బాగుంటుంది. అలాగే అమ్మవారికి ప్రసాదంగా కూడా మనం పెట్టొచ్చు అన్నపూర్ణాదేవికి. చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది కదా. సో అన్నం అనేది మంచిగా కలపాలి. కలిపేసి పక్కన పెట్టేసుకోవడమే. చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది కదా. ఇలాగా డే 3 ప్రసాదము. ఇది అన్నపూర్ణాదేవికి ఇష్టమైన ప్రసాదము. ఇలా చేసేసి కోకోనట్ రైస్ కానీ పెరుగన్నం కానీ చేసుకొని పెట్టేయొచ్చండి డే 3 కింద. చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది కదా. అలాగే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి కూడా నా వీడియోని షేర్ చేయండి. తప్పకుండా డే 3లో కోకోనట్ రైస్ వేసి ఎలా వచ్చిందో నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. చూసారా ఎంత సింపుల్గా ఈజీగా ఇది అయిపోతుందో కోకోనట్ రైస్ అనేది. అన్నపూర్ణాదేవికి ఇలాగా కోకోనట్ రైస్ వేసి ఈజీగా పెట్టేయచ్చు కదా. నెక్స్ట్ వీడియో దుర్గామాతకి గారెలన్నా పులిహోరన్నా చాలా ఇష్టం అండి. దుర్గామాత అవతారం రోజు ఈ గారెలు కానీ పులిహోర కానీ చేసి పెట్టచ్చు. కానీ గారెలు అల్లం గారెలు మాత్రమే చేయండి. ఇది గ్రైండర్లో నేను వేశాను. ఒక్క గంట సేపు ముందు కానీ వేసి పిండి పెట్టారు అంటే ఆ గారెలు కూడా చాలా సూపర్ టేస్టీగా చాలా బాగా వస్తాయి. నేనైతే అసలు పచ్చిమిర్చి ఏమీ వేయట్లేదు. నేనైతే దీనిలో ఓన్లీ అల్లం వేసి మాత్రమే గ్రైండ్ చేశాను. గ్రైండ్ చేసి ఒక 1 అవర్ పక్కన పెట్టానండి. పక్కన పెట్టి ఒక కాగితం అంటే మామూలుగా మీ దగ్గర ఉప్పుకి అలా పేపర్లు వస్తాయి కదా, దాని మీద కానీ కవర్ల మీద కానీ చాలా సింపుల్గా కొంచెం లావుగా ఈ వడలు చేసి వేశారు అంటే చాలా బాగా పర్ఫెక్ట్గా వస్తాయండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. దుర్గామాతకి ఇది ఇష్టమైన ప్రసాదంగా చెప్పుకుంటారు. దుర్గామాత అవతారం రోజు ఈ వడల్ని చేసి వడలు అంటారు, గారెలు అంటారు, ఒక్కొక్క సైడ్ ఒక్కొక్క పేరు అంటారు. చూసారా ఎంత రౌండ్గా, ఎంత నీట్గా, ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో. ఇవి అయితే చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చండి. దీనికోసం మినప్పప్పు మాత్రమే నానబెట్టి, సోడా ఉప్పు అయితే అస్సలు వేయొద్దండి. వేశారు అంటే ఆయిల్ అనేది ఎక్కువ పీలుస్తుంది. సోడా ఉప్పు వేయకుండా ఒక ఉప్పు మాత్రం వేసుకోండి. నేనైతే అంటే అమ్మవారికి నైవేద్యం అని చెప్పేసి నేనైతే అలా పచ్చిమిర్చి కానీ ఆనియన్స్ కానీ ఏమీ వేయట్లేదు. సింపుల్గా అల్లం ఒక్కటే వేసి గ్రైండ్ చేసేసి దాన్నే వడల కింద వేశానండి. చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు కదా.
దుర్గామాత అవతారం రోజు ఈ గారెల్ని నైవేద్యంగా సమర్పించవచ్చు. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి కూడా నా వీడియోని షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోకి వెళ్ళిపోదామా. నెక్స్ట్ వచ్చేసి దద్దోజనం అండి. దద్దోజనము అంటే సరస్వతి అమ్మవారికి ప్రసాదంగా పెడతారండి. దద్దోజనం కానీ చక్కెర పాయసం కానీ చేసి సరస్వతి అమ్మవారికి ఆ రోజు నైవేద్యంగా పెడతారండి. నేనైతే ఈ దద్దోజనం చేస్తున్నాను. అంటే తెల్లగా ఉన్నది పెరుగన్నం కానీ దద్దోజనం కానీ సరస్వతి అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారండి. అందుకని నేను బాగా వేడన్నాన్ని నలిపేసి ఒక టీ గ్లాస్ నిండుగా మిల్క్ పోసాను. మిల్క్ పోసి దానిలోనే ఒక 2-3 గ్లాసులు పెరుగు వేసేసి బాగా కలబెట్టాలండి. బాగా కలబెట్టి చూడండి, చూపించిన విధంగా బాగా కలబెట్టాలండి. అలాగే ఉప్పు కూడా వేయండి దీంట్లోనే. కానీ ఆనియన్స్ ఇవి మాత్రం అస్సలు వేయకుండా ఇలాగా ఈజీగా సింపుల్గా ఈ దద్దోజనం అయితే చేసుకోవచ్చండి. సాల్ట్ కూడా వేసి బాగా కలబెట్టాలండి. ఈ కన్సిస్టెన్సీని చూసుకోండి. మరి గట్టిగా ఉంటే ఈ అన్నం అనేది మధ్యాహ్నంకి ఇంకా గట్టిపడి బాగుండదు. కొంచెం లూజ్గా ఉంటే సరిపోతుంది. మరీ లూజ్గా కాకుండా మరీ గట్టిగా కాకుండా చూసుకోండి. ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. కలుపుకున్నారు కదా, కలుపుకున్న దాన్ని ఒక పక్కన పెట్టేసి ఒక కళాయి తీసుకోండి. కళాయిలో పోపు పెట్టేసి పోపుని కలుపుకోవడమే. పోపు కోసం అని చెప్పేసి పప్పులన్నీ వేసుకోవచ్చు. ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, అలాగే ఎండుమిర్చి, పచ్చిమిర్చి అయితే వేయట్లేదు, మీ ఆప్షనల్. పచ్చిమిర్చి అయినా వేసుకోవచ్చండి. ఇలాగా వేసేసి మిరియాలు అయితే మెయిన్గా వేసుకోండి. మిరియాలు అయితే చేస్తే చాలా బాగుంటుంది ఈ దద్దోజనంలో. మిరియాలు వేసేసి పోపు పెట్టేసుకోవడమే. చూసారా ఎంత ఈజీగా అయిపోతుందో. ఈ మిరపకాయ కూడా వేసి అదే తుంచి వేయండి. ఎందుకంటే 2 భాగాలకు తుంచి వేస్తేనే ఆ మిరపకాయకి అనేది ఆ టేస్ట్ అనేది అన్నంలో తగులుతూ ఉంటుంది. చాలా బాగుంటుంది. దద్దోజనము సరస్వతి అమ్మవారికి చాలా ఇష్టమైన ప్రసాదం అండి. ఇలాగా కలిపేసి పోపు వేగాక అన్నంలో వేసి కలిపేయడమే. చూసారా ఎంత సింపుల్గా ఈ దద్దోజనం తయారు చేసుకోవచ్చో. చేసేసుకొని అమ్మవారికి నైవేద్యంగా ఈ ప్రసాదాన్ని అయితే పెట్టొచ్చండి. నెక్స్ట్ వీడియోకి వెళ్ళిపోదామా. నెక్స్ట్ వీడియో వచ్చేసి లక్ష్మీ అమ్మవారికి ఇష్టమైన కేసరి అయినా చేస్తారు కొంతమంది, లేకపోతే బూరెలు, పూర్ణాలు ఇట్లా ఏదైనా చేసి పెట్టొచ్చండి. నేనైతే పూర్ణాలు చేస్తున్నాను. మహాలక్ష్మి అమ్మవారికి ఈ నైవేద్యం చాలా ఇష్టంగా పెడతారండి అందరూ. దీనికోసం శనగపప్పుని తీసుకొని కొంచెం వాటర్ పోసి ఒక 2 విజిల్స్ పెట్టండి. రెండు పెడితే సరిపోతుందండి. తీసేసాక ఆ నీళ్ళన్నీ పోవడానికి ఇలా వడగట్టుకొని దానిలో వేసేసుకొని నీళ్ళన్నీ పోవాలి. నీళ్ళు పోయారు అంటే పిండి అనేది జారుడుగా లేకుండా బాగుంటుంది. తర్వాత దాన్ని అయితే మిక్సీకి వేసేసి గ్రైండ్ చేసుకోవాలి. దానిలో 1 కప్పు శనగపప్పుకి 1.5 కప్పు వరకు బెల్లంతో అయితే తీసుకోవాలండి. ఎందుకంటే ఆ తీపి అనేది సరిపోవాలి కాబట్టి. దాంట్లోనే ఒక 2 ఇలాచీ వేసి మిక్సీకి గ్రైండ్ పట్టేసుకోండి. చూసారా ఎంత గట్టిగా వస్తుందో. కొంతమందికి ఈ పిండి అనేది జారుడుగా ఉంటే మళ్ళీ పొయ్యి మీద వేసి కలిపెట్టుకోవాల్సి వస్తుంది. అలా జారుడుగా లేకుండా సింపుల్గా చేయాలి అంటే నీళ్ళన్నీ వడకట్టేసుకొని ఇట్లా చేసుకున్నారంటే చాలా గట్టిగా వస్తుంది. కొంతమంది మైదా పిండి అయినా కలిపి వేసుకుంటారండి. మైదా పిండి కంటే కూడా ఫ్రెష్ దోసపిండిలో వేసుకున్నారంటే చాలా బాగుంటుంది. దోసపిండిలో చిటికెడు సాల్ట్, చిటికెడు సోడా ఉప్పు వేసేసుకొని దోసపిండి అనేది కొంచెం మరీ జారుడుగా ఉండకూడదు, కొంచెం గట్టిగా కూడా, మరీ గట్టిగా ఉండకుండా మీడియంగా ఉండాలండి. మీడియంగా వేసుకొని దానిలో చిన్న చిన్న ఉండలు చేసేసుకొని ఈ పూర్ణాలు అనేది వేసేసుకుంటే సరిపోతుందండి. ఒక పక్క కాలాక రెండో వైపుకి తిప్పేసుకోవడం. ఈ పూర్ణాలు చాలా సింపుల్గా ఈజీగా ఈ బూరెలు చేసేసుకొని మహాలక్ష్మి అమ్మవారికి నైవేద్యంగా పెట్టొచ్చండి. బూరెలు అయితే చాలా టేస్టీగా చాలా బాగుంటాయి. ఒకసారి ఈ దోసపిండి వేసిన పూర్ణాలు చేసేసి ఎలా వచ్చిందో నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. చూసారా ఎంత సింపుల్గా ఈ పూర్ణాలు అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ వీడియోకి వెళ్ళిపోదామా. నెక్స్ట్ వచ్చేసి శాకాంబరి అవతారం అండి. ఇది వచ్చేసి వెజిటబుల్ తోటి చాలామంది కొన్ని రకాల బగారా అన్నం కానీ లేకపోతే కదంబం అని సాంబార్ అన్నం కానీ ఇలా చేసి పెడతారు. నేనైతే వెజిటబుల్ రైస్ చేస్తున్నాను, కదంబం అయితే చేయట్లేదండి. ఇదైతే చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. మీకు టైం ఉంది అనుకుంటే అట్లాగే కదంబమైనా చేసి పెట్టుకోవచ్చు అండి. చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది అనేసి నేను ఈ రైస్ అయితే చేస్తున్నాను. దీనికోసం పోపు పెట్టుకొని నేనైతే ఇది కరెంట్ కుక్కర్లో చేస్తున్నాను. సో అన్నం అనేది వేసేసి వెలిగించేసి ఆన్ చేసి పెట్టేశానండి. ఆన్ చేసి పెట్టేసి ఒక కళాయి పెట్టుకొని కళాయిలో పోపు పెట్టుకొని పోపులో ఆనియన్స్, మీ దగ్గర ఉన్న వెజిటబుల్స్ అన్నీ వేసుకోవచ్చు. నా దగ్గర నేను ప్రస్తుతానికి ఏమున్నాయి అవి వాటే వేసానండి. క్యారెట్,
బీన్స్, ఆలు అన్నీ వేసుకోవచ్చండి. దీనికైతే ఏ ప్రాబ్లము లేదు. కదంబం రైస్ కంటే సాంబార్ కంటే మీకు తెలుసు కదా! అన్నీ వేసుకొని కదంబంలాగా చేసుకోవచ్చు. నేను జస్ట్ మామూలుగా వెజిటబుల్ రైస్ మాత్రం లాగా చేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్టు ఇలాగ పోపులో అన్నీ వేసుకోండి. వేసేసుకొని ఇవి వేగాక టమాటా కూడా వేయండి. టమాటా వేసేసి కొంచెం టమాటా వేగాక ఉర్లగడ్డ, క్యారెట్ అన్నీ కట్ చేసేసి వేసేసుకోవడమే. ఇవి కొంచెం మగ్గాక ఆ పోపులో వేసేసి పోపులో అంటే ఉడుకుతున్న అన్నంలో వేసేసి కలిపెట్టుకోవడమే అండి. చాలా సింపుల్గా ఈ వెజిటబుల్ రైస్ అనేది చేసుకోవచ్చు. ఇది మామూలుగా అమ్మవారికి వెజిటబుల్స్ అంటే ఇష్టం అనేసి ఆ రోజు ఈ నైవేద్యాన్ని పెట్టుకోవచ్చు. లేదు మీకు టైం ఉంది అనుకుంటే కదంబమైన చేసి పెట్టుకోండి. చూసారా అవన్నీ వేగిపోయాక ఇలాగా అన్నంలో వేసేసి కలిపెట్టుకోవడమే. నేనైతే దీనికి కూడా పోపులో నేను నెయ్యి మాత్రమే ఆవు నెయ్యి మాత్రమే యూస్ చేశానండి. చాలా సింపుల్గా ఈజీగా ఇది అనేది చేసేసుకోవచ్చు. ఇలాగా శాకాంబరి అమ్మవారికి ఈ అన్నం వెజిటేబుల్ రైస్ అనేది చేసేసి పెట్టేసేయచ్చు. చూసారా ఎంత సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చో. నెక్స్ట్ రెసిపీకి వెళ్ళిపోదామా. నెక్స్ట్ వచ్చేసి ఇలాగా లాస్ట్ రోజు అంటే 9వ రోజు అయితే ఇలా బెల్లమన్నం కానీ భక్షాలు, శనగలు, వడపప్పు ఇలా చేస్తారండి. నేనైతే బెల్లమన్నం చేశాను. ఇది చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చండి. దీనికోసం అని చెప్పేసి బౌల్లో నెయ్యి వేసి దాంట్లో ఫస్ట్ డ్రై ఫ్రూట్స్ వేయించి పక్కన పెట్టుకున్నానండి. దానిలోనే అన్నము, పెసరపప్పు వేసి బాగా ఉడకబెట్టేసి అవి బాగా ఉడికాక మాత్రమే ఆ బెల్లం అనేది వేయాలండి. బెల్లం వేసేసి ఇచ్చేసుకోవాలి. ఇది వచ్చేసి రాజరాజేశ్వరి అమ్మవారికి పెడతారండి 9వ రోజు నైవేద్యంగా. అలాగే కొంతమంది ఎవ్రీడే కూడా పులగం చేస్తారండి. పులగం అంటే ఏం లేదు, మామూలుగా అన్నము, పెసరపప్పు దానిలో కొంచెం పసుపు, ఉప్పు వేసి వండి అయితే అమ్మవారికి నైవేద్యంగా సమర్పించవచ్చు. మీకు రోజు ఓపిక లేదు అనుకుంటే అలా అయినా చేసుకోవచ్చు. ఇది కూడా చేయలేము అనుకున్న వాళ్ళైతే వడపప్పు, పానకము చేసి అయితే పండ్లు, పాలు కూడా సమర్పించవచ్చండి. చాలా ఈజీగా మీకు ఏది కావాలనుకుంటే అట్లాగా చేసుకోవచ్చండి. ఈ బెల్లం పొంగలి ఇలాగ చూసారా, ఇవి రెండు వేసి బాగా ఉడకాలి. అవి ఉడికాక ఒక గ్లాస్ అంటే ఉడకముందైనా ఒక గ్లాస్ పాలు పోసుకొని అన్నీ కలిపి ఉడికించవచ్చండి. అవన్నీ ఉడికాక మాత్రమే బెల్లం అనేది వేసుకోవాలి. కొంచెం ఉడకపట్టాలన్నమాట. ఉడకపట్టి మూత పెట్టేసి పెట్టండి. ఆ తర్వాత పొంగొచ్చాక మూత తీసి పక్కన పెట్టండి. మూత తీసేస్తే కొంచెం అన్నం అనేది ఉడకడానికి మనకి మామూలుగా కూడా టైం పడుతుంది. కుక్కర్లో అయితే మాత్రమే ఈజీగా అయిపోతుంది. మీరు కావాలంటే ఇది కుక్కర్లో అయినా చేసుకోవచ్చండి. చాలా సింపుల్గా ఈ అన్నం అన్నీ ఉడికాక బెల్లం పాకం కూడా అవసరం లేదు. బెల్లం కరిగిచ్చేసి కొంచెం గట్టి పడ్డాక దాంట్లో పోసేసి పెట్టేసుకోవచ్చండి. చాలా సింపుల్గా ఈజీగా ఇది చేసుకోవచ్చు. కానీ మా సైడ్ అయితే మాత్రం తప్పకుండా ఇట్లాగే బెల్లం అన్నం చేస్తాము. మేమైతే కుక్కర్లో అస్సలు చేయమండి. మాకు ఇది ఏ పండగ అయినా సరే మేమైతే ఫస్ట్ అసలు ఈ స్వీట్తోనే మేము స్టార్ట్ చేస్తాము. అమ్మవారికనే కాదు ఏ పండగైనా మేమైతే సంక్రాంతికి కానీ ప్రతి పండగకి అమ్మవారితోనే, మాకు దసరాకు కూడా పొంగలు పెడతారు గుళ్ళలో. సో ఇట్లాగే చేస్తామండి. చూసారా అన్నం అనేది ఉడికాక మాత్రమే బెల్లం వేసేసి కొంచెం సేపు ఉంచాలి. బాగా కలబెట్టాలండి అన్నంని. కలిపెట్టేసి దీంట్లో కూడా కొంచెం యాలకల పౌడర్, దించే ముందు యాలకల పౌడర్ వేసుకోండి. తర్వాత జీడిపప్పు, కొబ్బరి కూడా వేసుకుంటారు కొంతమంది. కొబ్బరి కూడా వేసేసుకొని ఈజీగా చేసుకోవచ్చండి బెల్లం పొంగలి. అమ్మవారికి నైవేద్యంగా ఈజీగా పెట్టుకునే ప్రసాదం అన్నమాట. ఇది ఎంత బాగుంటుందంటే తినడానికి కూడా అంతే టేస్టీగా ఉంటుంది. నేనైతే ప్రసాదాలకు అన్నిటికీ ఈసారి ఆవు నెయ్యి మాత్రమే యూస్ చేశాను. మామూలుగా మాకైతే మా సైడ్ అయితే గేదెలు ఉంటాయి కాబట్టి గేదె నెయ్యే దొరుకుతుంది. కానీ ఈసారి మాత్రం నేను ఆవు నెయ్యి మాత్రమే యూస్ చేశానండి. చాలా బాగా టేస్టీగా ఉంటుంది. ఏ రెసిపీ అయినా కానీ అమ్మవారికి ప్రసాదం కింద ఇవి ఆవు నెయ్యి యూస్ చేస్తే మంచిదనేసి నేను ఇలా యూస్ చేసి పెట్టాను. లాస్ట్లో కొంచెం కుంకుమ పువ్వు కలిపిన పాలు మాత్రం దీంట్లో పోసానండి. ఇంత సూపర్ టేస్టీగా ఉందంటే అంత సూపర్ టేస్టీగా ఉంది. ఒకసారి మీకు టైం ఉంటే ట్రై చేసి ఎలా వచ్చిందో నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఈ బెల్లమన్నం 9వ రోజు నైవేద్యంగా పెట్టి అయిపోతుందండి. నెక్స్ట్ ఇంకొక లాస్ట్ ప్రసాదం ఉంది. ఆ ప్రసాదం ఏంటి అంటే చక్కెర పాయసం అండి. ఈ చక్కెర పాయసము మామూలుగా 10వ రోజు చేస్తారు. అంటే మామూలుగా అయితే ఇక్కడ అంటే వరంగల్ సైడ్ అయితే మొత్తం 11 డేస్ చేస్తారంట. అంటే లాస్ట్ 10th డే దసరా. సో కొందరు ఏంటంటే నవరాత్రులకి మాలలు వేస్తారు. మాలలు వేసి వాళ్ళు 11వ రోజు మాలలు తీస్తారు. సో అందుకోసం అనేసి నేను అలా చెప్తున్నాను 11 డేస్ అని. మామూలుగా 9th డే వరకు అయిపోతుంది కదా. సో 10th డే వచ్చేసి అన్ని రకాల ప్రసాదాలు పెడతారండి. ఇది వచ్చేసి నేను చక్కెర పాయసము సరస్వతి అమ్మవారికి ఇష్టమే. అలాగే తెల్లగా ఉన్నది ఎవరికైనా చేసి పెట్టచ్చు. అలాగే ఎవ్రీడే కూడా పాయసం చేసి పెట్టచ్చు. అట్లా ఏమీ లేదు.
అలాగే మహంకాళి అమ్మవారు మహంకాళి అవతారం వేసిన రోజు గారెలు పెడతారంట అమ్మవారికి. అల్లం వేసిన గారెలు మాత్రమే పెడతారు. ఇలాగ కొందరు అమ్మవార్లకి కొన్ని రకాలు ఇష్టం ఉంటుంది. చూసారా, గాయత్రి అమ్మవారికి, మహంకాళి అమ్మవారికి గారెలైనా పెట్టొచ్చు, పులిహోరైనా పెట్టొచ్చు. ఇలాగా ఈ రోజైతే ఇది చక్కెర పాయసము. ఈ సరస్వతి అమ్మవారికైనా చక్కెర పాయసమైనా పెట్టొచ్చు, దద్దోజనమైనా పెట్టొచ్చు. ఇట్లాగా మీ ఆప్షనల్ ఏదైనా పెట్టొచ్చండి. నేను ఇది పాయసం చేస్తున్నాను. పాయసం చేసి పెడుతున్నానమాట. ఈ పాయసం అనేది కూడా చాలా సింపుల్గా చేయొచ్చు. ఒక్క గ్లాసు సగ్గుబియ్యంలో కొంచెం వాటర్ పోసి నానపెట్టండి సగ్గుబియ్యాన్ని. ఒక్క గ్లాస్కి ఆల్మోస్ట్ ఒక 7 గ్లాసెస్ వాటర్ అనేది తీసుకోండి. వాటర్ తీసుకొని ఇలాగా సగ్గుబియ్యం బాగా అంటే ఎసురు కాగాక ఆ సగ్గుబియ్యం కూడా పోసి బాగా ఉడికించండి. ఉడికిచ్చేసి ఈ సగ్గుబియ్యం అంతా ఉడికాక మాత్రమే ఒక గ్లాస్ సగ్గుబియ్యం తీసుకున్నారు కదా, ఒక గ్లాసు షుగర్ వేస్తే సరిపోతుండేదండి మీకు తీపికి. ఒక గ్లాస్కి ఒక గ్లాస్ సరిపోతుంది. కాదు మీరు కొంచెం ఎక్కువ తీపి తింటారు అనుకుంటే ఇంకొంచెం వేసుకున్నా పర్లేదు. చాలా బాగుంటుంది, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మేమైతే షుగర్ కొంచెం అంటే తీపి తక్కువ తింటామనేసి నేను ఒక గ్లాస్కి ఒక గ్లాస్ మాత్రమే యూస్ చేశాను. అది మీ ఆప్షనల్. దీనిలో కూడా కొబ్బరి ముక్కలు, పల్లీలు వేసుకోవచ్చు, అన్నీ వేసుకోవచ్చు. డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు. అది మీ ఆప్షనల్. మీరు ఏదైనా వేసుకోవచ్చు అండి. డ్రై ఫ్రూట్స్ కానీ పల్లీలు ప్రతి ఒక్కటి వేసుకోవచ్చు. దీనిలో అయితే ఇలా చక్కెర పాయసం ఇది అయితే తెల్లగానే ఉంటుంది కదా. కొందరైతే సేమియా కూడా వేస్తారు. మా ఆంధ్ర సైడ్ అయితే సేమియా కూడా వేస్తామండి. కానీ ఇది మేము తెలంగాణలో మా అత్తయ్య వాళ్ళు చేస్తున్నారు కాబట్టి మేమైతే ఆ సేమియా వేయట్లేదు. దించుకునే ముందర ఒక గ్లాసు పాలు పోసాము. కొందరైతే లాస్ట్లో దించే ముందు చిటికెడు ఉప్పు కూడా వేస్తారండి. బెల్లం పొంగల్లో కానీ ఇలాగ తీపి పదార్థాల్లో దేనిలో అయినా కానీ ఆ తీపి తెలియాలి అనేసి ఒక్క చిటికెడు మాత్రమే సాల్ట్ వేస్తారు. ఇది పాయసం అయితే గట్టి పడదు, అలాగే ఉంటుంది. తాగడానికైతే చాలా బాగుంటుంది. కొంచెం దించే ముందు యాలకుల పొడి కూడా వేసేసి దించేసుకోవడమే. చూసారా ఎంత ఈజీగా ఈ పాయసం అనేది చేశారో. ఈ 9 రోజులు అమ్మవార్లకి 9 రకాలైనా చేసి పెట్టచ్చు. లేదా మీ ఆప్షనల్గా ఒకవేళ ఓన్లీ వడపప్పు పానకమైనా పెట్టచ్చు, లేకపోతే పండ్లు పాలైనా పెట్టచ్చు. ఇలాగా ఏ ప్రసాదమైనా సరే అమ్మవార్లకి చేసి పెట్టచ్చు. ఇలా 9 రోజులు 9 నవరాత్రులకి చేశాం కదా. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని, సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి కూడా నా వీడియోని షేర్ చేయండి. అలాగే మీకు ఇంకేమన్నా రెసిపీస్ కావాలంటే నాతో కమెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.